ఎంత ఫ్యామిలీ ఉంది. అంటే చిన్న ఏజ్‌లో డ్యాడీని కోల్పోయారు కదా! 8 ఇయర్స్, 8 7, ఇయర్స్. 8 ఇయర్స్ కదా! అంటే మనం వేరే పేరెంట్స్ వస్తున్నప్పుడు ఇద్దరు కలిసి అంటే పేరెంట్స్ మీటింగ్ అవుతుంటది. డ్యాడీ అట్లా ఉండాలి. అలా అప్పుడు ఏం ఫీల్ అయ్యేవారు? ఐ ఆల్వేస్ మిస్ మై అప్ప. బట్ హ్మ్. మాకైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే అమ్మ రారు. ఓకే. అక్కనే లలిత కుమారి ఉన్నారు. షీ ఈస్ ద ఓకే. ఓన్లీ వన్ హూ కమ్స్. హ్మ్. తిట్టయినా, కొట్టయినా షీ విల్ కమ్ హోమ్ అండ్ ఆ! అని వెళ్ళిపోయారు. అంతే. వచ్చి అన్ని మాట్లాడతారు. వార్నింగ్ ఇస్తారు. చెయ్యొద్దు అది ఇది అని చెప్పి. అన్ని హ్మ్. అక్కనే చూసుకున్నారు. మొత్తం థర్డ్ అక్క చూసుకున్నారనమాట. ఓకే. ఇక వాళ్ళు మీకు అమ్మలాగానే గదా! ఆ! ఈక్వల్ టు మమ్మీయే. శాంతక ఏమో షీ ఈస్ లైక్ ఎ ఫాదర్ హూ వర్క్స్ ఫర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. లతాక అయితే అబౌట్ స్కూలింగ్, హ్మ్. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇదన్నీ థర్డ్ అక్కనే చూసుకున్నారు. ఫస్ట్ అక్క వచ్చి షీ ఈస్ లైక్ అమ్మ అట్ హోమ్. ఓకే. వన్ పర్సన్ విల్ బి అట్ హోమ్. హ్మ్. అలా ముగ్గురు ఉన్నారనమాట మాకు. ఓకే. మీరెక్కడ ఉండేవారు? చెన్నైలోనా? చెన్నై. చెన్నైలో ఉండేవారు. ఓకే. శాంతి అక్క ఇక్కడ హైదరాబాద్‌లోనా? శాంతికి పెళ్లి అయిన తర్వాత ఇక్కడ వచ్చారు. ఇటొచ్చారు. ఓకే. లేకపోతే మాతోనే ఉన్నారు. ఆల్ 7 వర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ హౌస్ ఓకే. టిల్ అక్క గాట్ మ్యారీడ్. హైదరాబాద్‌కి వచ్చి వెళ్ళేవారా? అక్క దగ్గరికి లేకపోతే పెళ్లి అయిన తర్వాత పెళ్లయిన తర్వాత? అక్కకి పెళ్లి అయిన తర్వాత మాకు ఎక్కడా లేదు. ఇక్కడే జర్నీ అంటే హైదరాబాద్, లేకపోతే అమ్మ ఊరు బెంగుళూరు. వి యూజ్డ్ టు ఓకే. గో దేర్. అచ్చా! అక్కకి పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్ స్టార్టెడ్. వి స్టార్టెడ్ ఓహ్! కమింగ్ టు హైదరాబాద్. ఓకే. సో ఎవ్రీ లైక్ స్కూల్ హాలిడేస్. వచ్చేవారనమాట. ఓకే. అంటే ఇప్పుడు అక్క వాళ్ళ పిల్లలు మీరు సేమ్ ఒక నార్మల్‌గా ఉంటే ఒక 3, 4 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటదేమో గదా! పెద్ద అక్కకి నాకు అలా ఆ! అదే శాంతి అక్కకి మాకు ఆల్మోస్ట్ లైక్ 10, 12 ఇయర్స్ ఉంటుంది. అంతే గదా! అంతే. యంగ్. వీఆర్ లైక్ ఫ్రెండ్ ఓన్లీ. హ్మ్. పిలుస్తారా? పిన్ని అంటారా? ఐ మీన్ పిన్నియే చెప్తారు. పిన్ని అంటారా? చిట్టి అంటారు. ఓకే. ఏమన్నా ఆట పట్టియడం ఓ బాగా ఎక్కువనే. ఆ! ఇట్స్ లైక్ ఫ్రెండ్లీగానే. ఓకే. ఏజ్ అలాంటి ఏజే అవునవును. కదా. అంటే స్కూల్‌లో అంటే చదివేటప్పుడు అక్కయ్య ఒక మంచి అంటే మీరు వీళ్ళ సిస్టర్ గదా! అది ఇది అని ఏమన్నా అనేవాళ్ళా స్కూల్‌లో? ఆహా! లేదు సార్ అప్పుడు ఆ! ఏం లేవు. వి ఓకే. ఎంజాయ్డ్ అవర్ లైఫ్ అన్నమాట. హుహు. వెళ్తాను. నార్మల్ కిడ్స్ ఎలా ఉంటారో అలాగే ఉంటాము. మాకు కూడా పెద్ద పెద్ద కార్ పెట్టుకొని పంపియలేదు. హ్మ్. వాకింగ్ లేకపోతే బస్ ఓకే. లేకపోతే రిక్షా. హ్మ్. అప్పుడని అలాగే అదే. సార్. అదే. ఓకే. సింప్లీగానే ఉండేవాళ్ళు సింపుల్ పిల్లలు. గానే ఉండాలి అక్కడ. ఓకే. ఎక్కువ నో ఇది ఆర్భాటం. అది అని చెప్పి ఏం చేయట్లేదు. అచ్చా! ఎప్పుడు లేదు. ఎన్ని లాంగ్వేజ్ కన్నడ గూడా వచ్చా? అర్థమవుతుంది గానీ మాట్లాడము. మాట్లాడడం లేదు. ఊట మాదిరి అవి వచ్చు అంతేనా? అది మాట్లాడితే ఆ! హూ అన్నాం కానీ మాట్లాడలేదు. మమ్మీ నేర్పియలే? మమ్మీది బెంగుళూరా? మమ్మీ బెంగుళూరుదే కానీ ఆఫ్టర్ షీ షిఫ్టెడ్ టు చెన్నై తమిళే. తమిళే. అందరూ ఓకే. తమిళే మాట్లాడతారు. హుహు. కానీ నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిందేంటి కన్నడ వాళ్ళు గానియండి, బెంగుళూరు ఐ మీన్ తమిళ్ వాళ్ళు గానియండి, తెలుగు తొందరగా నేర్చుకుంటారు. మేము తెలుగు వాళ్ళు కొంచెం తమిళ్ వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు గానీ, ఇప్పుడు మీరు చూస్తే అసలు తెలుగు అమ్మాయిలాగానే ఉన్నారు మొత్తం. చెన్నైలో బావ అవును. పెళ్ళైన తర్వాత బావ మాట్లాడతారు. అండ్ మై ఫస్ట్ సిస్టర్ ఇన్ లా ఆల్సో తెలుగు ఓకే. అమ్మాయినే. హ్మ్. సో అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడతారు కదా. సో అది విని విని నాకు కొంచెం ఈజీగా అయింది యాక్చువల్లీ నేర్చుకోవాలంటే. హుహు. లేకపోతే తెలుగు ఇస్ కష్టం ఓన్లీ. డైలాగ్స్ అంటే చాలా కష్టం నాకు. ఒక 10 సార్లు చెప్పినా అది టేకే వెళ్తుంది. ఒక 20 సార్లు వెళ్తుంది. సో ఓకే. ప్రాంప్టింగ్ వుడ్ బి బెటర్ అని చెప్పి ప్రాంప్టింగ్ తీసుకుంటాను. ప్రాంప్టింగ్ అంటే 2, 3 టేక్స్ అంతే. లేకపోతే 10 టేక్స్, 20 టేక్స్ వెళ్తుంది. హుహు. ఓకే. అండ్ లలిత గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారితోని ఎలా ఉండేది అప్పుడొచ్చినప్పుడు ప్రకాష్ ఈస్ రాజ్ గారు? వెరీ స్వీట్. హ్మ్. చాలా యూస్ టు టేక్ కేర్ ఆఫ్ us సో మచ్ లైక్ డాటర్. హ్మ్. నేను మా అక్క కూతురు అని యూస్ టు గో అవుట్. హ్మ్. మూవీస్కి వెళ్తాము. గెట్ టుగెదర్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం. నేను చదివింది కూడా అక్క ఇంట్లోనే చదివా. ప్రకాష్ అంకుల్ ఇంట్లోనే చదివాను. ఓకే. ఐ వాస్ స్టేయింగ్ విత్ దెమ్ ఓన్లీ. హుహు. సో చదవండి అక్కడే అయిపోయింది నాకు. ఎలా ఉండేవారండి? ఎలా ఉంటారు? అసలు సెట్‌లో చూస్తే గనుక అంటే చిన్న ఏజ్ నుంచి అలాగే ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది. అవును. సౌందర్య గారికే డాడీ క్యారెక్టర్ చేయడం జరిగింది ఇట్లా. మళ్ళీ రామకృష్ణ గారికి వైఫ్ క్యారెక్టర్ అలా చేయడం జరిగింది కదా! ఎలా ఉండేది అసలు? ఎలా ఉంటారు? ఈస్ నార్మల్ ఓన్లీ. నార్మల్ పర్సన్. హ్మ్. ఇంట్లో నార్మల్ గానే ఉంటారు. ఆ హ్మ్. యాటిట్యూడ్ ఏమీ ఉండదు మన ఇంట్లో. ఓకే. నో అంటే నో. బట్ హీ ఆల్వేస్ ఆన్ ఫేస్ ఓన్లీ విల్ సే. ఓకే. ఏముండదు. ఇద్దరు లలిత గారికి అండ్ ప్రకాష్ రాజ్ గారికి ఇద్దరు మీరు ఎవరికి పాయింట్స్ ఎక్కువేస్తారు? హూ ఇస్ బెటర్? ఈక్వల్. ఈక్వల్. తగ్గేదేలే. లేదు లేదు. ఆ! ఇద్దరు మంచిగా చూసుకున్నారు. సో హుహు. అక్కడి నుంచెల్లి వెళ్లారా స్కూల్‌కి అది కూడా? ఆ? అక్క వాళ్ళ ఇంటి నుంచెల్లి స్కూల్‌కెళ్ళేవారా? అవును. హ్మ్. ఓకే. మోస్ట్ ఆఫ్ టైమ్. సమ్ టైమ్స్ అంకుల్ కూడా వస్తారు స్కూల్ కి హుహు. చిన్నప్పుడు. ఓకే. చిన్నప్పుడు. ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడతారా? లేదు. లేదిగ. కట్టే. ఎప్పుడైనా ఎక్కడైనా బయట చూస్తే బాగున్నారా అడగ అదని ఏం లేవు మాకు. అచ్చా! ఏం ఇట్స్ లేదు. నథింగ్. హుహు. హై బై. ఓకే.